సేమ్ ఎక్స్ప్రెషన్. క్రిమినల్ సినిమాలో నాగార్జున డైలాగ్ చెబుతుంటే మనీషా కోయిరాల సేమ్ ఎక్స్ప్రెషన్ అండి. మీరు ఇదే ఎక్స్ప్రెషన్ తో అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, ఫ్లాట్ అండి. అరే డైలాగ్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పేశారు. చెప్పేసేయండి. చెప్పేశాను. చెప్పేశారా? ఎవరితో? నీతోనే. రామ్, నేను కోరుకున్నది నిన్నే. నా మనసులో ఉన్నది నువ్వే. ఎస్, ఐ రియల్లీ లవ్ యు రామ్. ఐఎమ్ సారీ అండి. మీరు మా బాస్ గారు అమ్మాయి. మిమ్మల్ని ప్రేమించే తాహత, మీ చేత ప్రేమించబడే అర్హత నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ. రండి వెళదాం. నీకు నేను ఇష్టం లేక కాదు, మా నాన్న అంటే భయపడుతున్నావు. ముందు ఆ భయాన్ని పోగొట్టాలి. నిన్ను వదులుతాననుకున్నావా? ఏరా, ఆ అమ్మాయి అంటే నిజంగానే ఇష్టం లేదా? ఇష్టమేరా. ఆమె అల్లరి, అమాయకత్వం, మంచితనం చూశాక మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఒప్పుకోవచ్చు కదా. ఎలా చెప్తాను రా? తన లెవెల్ ఎక్కడా, నా లెవెల్ ఎక్కడా? పైగా బాస్ కూతురు. ఈ బాస్ కూతురు, పెద్ద కులం, చిన్న కులం ఇవేవి లవ్లో ఉండవు. మనసు నచ్చిందనుకో డైరెక్ట్ గా చెప్పేయడమే. నీకు మొహమాట చెప్పు, ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఒక్క నిమిషం ఉంటారా, చెప్తాను. అయ్యి బాబే బాసు. నమస్తే సార్. ఏంటి వచ్చేసారా? ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నారా? ఫ్లైట్ లో వచ్చిన వాడు ఎయిర్పోర్ట్ లో కాకుండా బస్ స్టాండ్ లో ఉంటాడా? కస్టమ్స్ క్లియర్ లోపల కార్ తీసుకురా. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. వచ్చేటప్పుడు రోజుని కూడా తీసుకొస్తాను సార్. పిచ్చిమూడ మిమ్మల్ని చూడాలని తహతహలాడిపోతుంది. వీడికి ఏదో లవ్ లో హెల్ప్ చేద్దామని గ్రీటింగ్ కార్డు తీసుకొస్తే బిల్ కట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమండి మీకు విషయం చెప్పనా? నాకు ఈ పప్పు రుబ్బడం అది రాదండి. అవసరం లేదులేండి. ఏనా ఫోటో అంత బాగా నచ్చిందా? ఆయన ఫోటో మంచిది, ఆయన కట్టేశారు. నాకు తెలిసే మా వాడు బిల్లు కట్టేస్తాడని. ఎల్లవా 1 minute. ప్రేమ బిస్కెట్లు తింటా చాలా బాగున్నాయి. ఫ్రీగా వస్తే పిల్లలు కూడా లాగించేస్తావే. నిన్ను కూడా. నీ నోట్లో నోరెట్టుకూడదు. పెళ్ళి అయ్యేదాకా అలాంటిది. ఈ బిస్కెట్ తిని చాలా బాగుంది. ఎందుకు బాగుండదు? కాస్ట్లీ కూడాని. మనుషులు తినే బిస్కెట్లు అయితే రేట్ తక్కువే గానీ కుక్కలు తినే బిస్కెట్లు కాస్ట్లీయే. రోజు ఎక్కడ? నా పెళ్ళమే ఎక్కడుందో నాకు తెలియదు. నీ కుక్క గురించి నాకేం తెలుసయ్యా? గేటు తీసుంది ఎటో పోయి ఉంటుంది. పోయిందా? ఆపలేకపోయారా? పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేడు, కుక్కనే కంట్రోల్ చేస్తాడు. నెలనే పెడతాయి. బాస్ ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. ఇది ఎక్కడుందో ఏంటో. ఏంటి మా బావ వచ్చేస్తున్నాడా? బాస్ వచ్చేస్తున్నాడు. రంగారావు గారు వచ్చేస్తున్నారా? 5 లక్షలు నాకు వచ్చేస్తాయి. రోజీ, రోజీ చావడానికి నా కారే దొరికిందా? సార్ మీరా? ఏవయ్యా శ్రీరామచంద్రమూర్తి, నేను గనక సడన్ బ్రేక్ కొట్టకపోతే నువ్వు కైలాసానికి, నేను జైలుకి పోయి ఉండవడం. జైలు మాట దేవుడు సార్. అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కుక్క కనపట్లేదు. ఓ, ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కుక్క లేకుండా రానివ్వట్లేదా? ఈ సెటర్ ఎత్తున్నాడు. పక్కన నా దిబ్బరొట్ట ఎవరండి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? షీ ఇస్ మై వైఫ్. ఏమనుకుంటున్నావో? ఓ, మరి మొన్న ప్రగతి రిసార్ట్స్ లో మరో కసక్కని చూపించి ఆవిడ కూడా మీ ఆవిడ అన్నారు. ఇంతకీ ఆవిడ ఈవిడ మీ ఆవిడ? ఇదిగో నీ దండం పెడతా. ఏందయ్యా నువ్వు కాపురాలు కూర్చోలేకున్నావు? అంతా షికార్కి వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి. షికారుకి వెళ్తారు, చెప్పాల్సిందంతా చెప్పేసి. అదే రోగం బాగా కుదిరింది. లేకపోతే లోన్ కోసం నన్ను 30 తిప్పలు పెడతావా? ఇంటికెళ్ళు, తీరద్దు. అయ్యి బాబోయ్, బాస్ వస్తుంటాడు. నమస్కారం అండి. రావయ్యా శ్రీరామ్ రా. నీ గురించి అనుకుంటున్నా. నాకు తెలుసు సార్, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు నా గురించి అనుకుంటారని. నేను రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా వాడు బాగుపడ్డాడని నాకు తెలియటం కోసమే వీడిని ఎయిర్పోర్ట్ పంపించావు. కరెక్టే సార్, అందుకే పంపించాను. అన్నట్టు రోజీ కాలు ఎందుకు తొక్కారు? రోజీ కాలు నేనెందుకు తొక్కుతానయ్యా? నేను చెప్పేది మా వాడితో పాటు కారులో రోజుని కూడా ఎయిర్పోర్ట్ కు పంపించి మంచి పని చేశావు అని. ఆ మాట చెబుదామని కాలు తొక్కితే కారం తిన్న కాకిలా కాకెట్టావు. అది ముందే వెళ్ళి కారెక్కి కూర్చుందట. ఓహో, వెళ్ళిన పని సక్సెస్ అయిందయ్యా. ఆ డీల్ మనకే దక్కింది. వెరీ గుడ్ సార్. అన్నిటికంటే ముఖ్యం, బాగుపడ్డ నా కొడుకు, నా మీద కోపం పోగొట్టుకున్న నా చిట్టి తల్లి నాకు దగ్గరయ్యారయ్యా. ఇంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది? థ్యాంక్ గాడ్. సార్, ఈ సంతోష సమయంలో నా ఉద్యోగం నాకు. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు మా అబ్బాయికి అప్పు ఇచ్చిన వారు కదా? అవును సార్,
వడ్డీతో కలిపి రేపు ఆఫీస్కి వచ్చేయండి, ఎంతైతే అంత ఇచ్చేస్తాను. ప్రేమ మండపం మనకి. ఇదిగో బామ్మర్ది, ఏంటి బావా? సిస్టర్ కి నీకు కూడా మంచి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాను. అవునా? కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని, సెపరేట్ గా ఉంటున్నారని తెలిసి ఒళ్ళు మండిపోయిందయ్యా. ఎవరు చెప్పారు బావా? పూర్ణంబూరి లాంటి తను, కజ్జికాయ లాంటి నేను ఎంత కలిసిమెలిసి ఉంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏమే? అవునన్నయ్య. అరే ప్లేట్ మార్చేశాడు. ఇంకా నేను పెళ్ళాను మార్చలేదు. సరే, మీ అమ్మాయికి నేనే స్వయంగా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను రా. ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. థాంక్స్ బావా. శ్రీరామ్, చూడవయ్యా, చూడు, నిశ్శబ్దంగా శూన్యంగా ఉన్న ఇంట్లో ఈ ఆనందానికి నవ్వులకి కారణం నువ్వే. ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పి కొంచెం ఇబ్బంది పెట్టినా ఓర్పుతో నేర్పుతో నువ్వు సమర్థించుకురాగలవనే నా నమ్మకం అయ్యా. నా నమ్మకాన్ని నిజం చేశావు. దీనికి నీకు బహుమానంగా నీ ఉద్యోగంలో ప్రమోషను, నీ లోనికి షూరిటీ సంతకం పెట్టేస్తున్నానయ్యా. కాగితాలు తెచ్చుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. సుప్రజ, 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 ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏ నాన్న, అక్క మీద ఇంకా నీ కోపం పోలేదా? కాదమ్మా, అది పోయిందని తెలిసిన మరుక్షణం అక్క మీద కోపం రాలేదమ్మా, నా మీద నాకే కోపం వచ్చింది. నాన్న, తెలుసు తెలియకొద్దని చావు కారణం నేనేనని సంగతి నా మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుందమ్మా. అందుకే ఫోటో కూడా చూడలేక. నాన్న, మీ అక్క ఎలాగూ పోయింది, నువ్వన్నా సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. అలా కూర్చో చెప్తాను. అసలు నేను అమెరికా వెళ్ళింది కేవలం బిజినెస్ కోసమే కాదమ్మా, నీ కోసం ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూశాను. వేరే సంబంధాల గురించి నువ్వు ప్రయత్నించడం వేస్ట్ బావా. ఏంటి సుబ్బారావు నువ్వు అనేది? మీ అమ్మాయినే అడుగు, చెబుతుంది మనసులో మాట. ఏంటమ్మా మామయ్య అనేది? ఒకప్పుడు అక్కయ్య చేసింది తప్పే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను అదే పని చేశాను. ఎవరతను? శ్రీరామ్. ఎవరు? నా దగ్గర జీతానికి పనిచేసే శ్రీరామా? తల ఊపడం కాదు, చెప్పు. పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నేను కాదన్నా. చేసుకొని తీరుతాను. సుప్రజ, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర నుంచి ధైర్యంగా సమాధానం రావటం కోసమే అలా మాట్లాడానమ్మా. అమ్మా, అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయనమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ డాడీ.